అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరం. శ్రీ మాత్రే నమః. ముందుగా నేటి పంచాంగం నెల మార్చి నెల తేదీ 24వ తేదీ సంవత్సరం 2025 సంవత్సరం. తిథి దశమి, నక్షత్రం ఉత్తరాషాఢ, కర్ణ వనిజ విష్టి, పక్ష కృష్ణపక్షం, యోగం పరిక, రోజు సోమవారం, జన్మరాశి ధనుసు రాశి. అభిజిత్ కాలం వచ్చి మధ్యాహ్నం 12 గంటల 3 నిమిషాల నుండి 12 గంటల 52 నిమిషాల వరకు ఉంటుంది. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:52 నిమిషాల నుండి 1 గంట 41 నిమిషాల వరకు ఉంటుంది. మళ్ళీ మధ్యాహ్నం 3 గంటల 18 నిమిషాల నుండి 4 గంటల 7 నిమిషాల వరకు ఉంటుంది. రాహుకాలం ఉదయం 7 గంటల 52 నిమిషాల నుండి 9 గంటల 24 నిమిషాల వరకు ఉంటుంది. యమగండం ఉదయం 10 గంటల 56 నిమిషాల నుండి 12 గంటల 20 నిమిషాల వరకు ఉంటుంది. ఈరోజు దిశాశూల తూర్పు అనగా తూర్పు వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. మార్చి నెల 24వ తారీఖు 2025 సంవత్సరం సోమవారం నాడు వృషభ రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా వృషభ రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి కృతిక 2, 3, 4 పదములు, రోహిణి 1, 2, 3, 4 పదములు, మృగశీల 1, 2 పదములు ఉంటాయి. శుభరాశి వారికి సోమవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. వృషభ రాశి వారికి సోమవారం నాడు మీ సమస్యల పట్ల విసిరే చిరునవ్వు మీకు అన్ని సమస్యలన్నిటికీ చక్కటి విరుగుడు మందు. మీరు మత్తు పానీయాల నుండి ఈరోజు దూరంగా ఉండండి. లేనిచో మత్తుల మీ వస్తువులను పోగొట్టుకోగలరు. మీ కుటుంబ సభ్యుల అవసరాలు తీర్చేయడమే ఈరోజు మీ ప్రాధాన్యత. మీ స్వీట్ హార్ట్ మిమ్మల్ని లివింగ్ ఏంజల్గా మాదిరిగా ఈరోజు మిమ్మల్ని మురిపించనుంది. ఆ అద్భుత క్షణాలు అలా ఆస్వాదించండి. ఎంత పని ఒత్తిడి ఉన్నప్పటికీ మీరు కార్యాలయంలో ఉత్సాహంగా పనిచేస్తారు. నిర్దేశించిన సమయం కంటే ముందే మీరు మీ యొక్క పనుల్లో పూర్తి చేస్తారు. మీ కొరకు మీ సమయాన్ని కేటాయించుకోవడం మంచిదే, కానీ మీరు కుటుంబం యొక్క ప్రాముఖ్యతను కూడా దృష్టిలో ఉంచుకొని వీలైనంత సమయాన్ని వారితో గడపండి. ఈరోజు మీ జీవిత భాగస్వామి చేసే అమాయక పనులు మీ రోజు అద్భుతంగా మారుస్తాయి. ఈరోజు ఎక్కువగా మాట్లాడడం వల్ల మీకు తలనొప్పి సంభవించవచ్చు. ఈరోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఇతరులకు తెలపడానికి ఆతురత పడకండి. మీ జీవిత భాగస్వామితో చాలా రోజులుగా సాగుతున్న డిషుం కాస్త ఓ మంచి పాత జ్ఞాపకంగా ముగిసిపోవచ్చు. కాబట్టి మీ జీవిత భాగస్వామితో వాడివేడి వాదనలు జరుగుతున్నప్పుడు చక్కటి పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకొని ఏ అవకాశాన్ని మిస్ అవ్వకండి. మీరు మీ యొక్క ఫోటోగ్రఫీ ప్రతిభా పాఠవాలను బయటకు తీస్తారు. మంచి మంచి ఫోటోలను మీరు తీస్తారు. ఈ సాయంత్రాలను పిల్లలు ఉత్తేజితం చేస్తారు. మీ రోజువారీ అలసటను, నిర్లక్ష్యతను, శ్రమను పోగొట్టుకోవడానికి చక్కటి డిన్నర్ని ప్లాన్ చేయండి. వారితో గడిపిన సమయం మీ శరీరానికి నూతన శక్తిని ఇచ్చి రీఛార్జ్ చేస్తుంది. ఆర్థికపరమైన విషయాల్లో మీరు మీ జీవిత భాగస్వామితో వాగ్వాదానికి దిగుతారు. అయినప్పటికీ మీరు మీ యొక్క ప్రశాంత వైఖరిని వల్ల అన్నిటినీ సరిచేస్తారు. ఈరోజు మీ చర్యలు చూసి మీరు ఎవరితో ఉంటున్నారో వారు మీ పట్ల కోపం తెచ్చుకుంటారు. ప్రేమకై జీవితం ఈరోజు ఎంతో అద్భుతంగా వికసిస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో మాట పదిలంగా వాడండి. పెళ్లి తర్వాత ప్రేమ అంటే కాస్త కష్టంగానే తోస్తుంది, కానీ ఈరోజు మొత్తం మీకు అది పూర్తి స్థాయిలో జరుగుతుంది. చాలా కాలంగా ఉన్న అనారోగ్యం నుండి కోలుకుంటారు, కానీ స్వార్థపరుడు ప్రతిభ కోటిపి అయినా మీకు టెన్షన్లు కల్పించవచ్చును. కనుక దగ్గర ఉండనివ్వకండి, లేకపోతే అది మీ సమస్యను మరింత పెరిగేలాగా చేస్తుంది. తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తుంది. కొత్త ప్రాజెక్టు మొదలుపెట్టే ముందు వారికి దీని గురించి భరోసా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అకస్మాత్తుగా అందే ఒక సందేశం మీకు అందమైన కళను తెస్తుంది. లౌక్యాన్ని దాత్యాన్ని వాడాల్సి ఉన్నది. దానితో మీ మనసును వేధిస్తున్న సమస్యలు పరిష్కరించగలరు. రోజులోని 2వ భాగంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీరు మీ శ్రీమతితో సినిమా హాల్లో లేదా రాత్రి డిన్నర్లో కలిసి ఉండడం అనేది మిమ్మల్ని మీ మూడ్ని చక్కగా రిలాక్స్ చేసి అద్భుతమైన మూడ్ను రప్పించగలదు. మీకు ప్రియమైన వ్యక్తి లేదా మీ శ్రీమతి నుండి వచ్చిన ఫోన్ కాల్ మీకు రోజంతా ఆనందాన్ని కలిగిస్తుంది. ఆఫీసులో మీ పని వాతావరణం ఈరోజు చాలా మెరుగ్గా మారనుంది. జీవితం ఆనందంగా ఉండడానికి మీ స్నేహితులతో కలిసి సమయాన్ని గడపాలి. లేనిచో మీరు ఇబ్బందులు ఉన్నప్పుడు ఎవరిని రక్షించడానికి రారు. పక్క అల్లచిల్లర చేష్టలతో మీ టీనేజ్ రోజులని మీ భాగస్వామి మీకు గుర్తు చేయనున్నది. ఈరోజు ఏదో అసాధారణమైన పని చేయగలిగేలాగా చేసిన మంచి ఆరోగ్యం పొందగలిగి ఒక ప్రత్యేకమైన రోజు ఇది. మీరు ఏదో ఒక సామూహిక కార్యక్రమాల్లో లీనం అవ్వండి. అది చాలా ఎక్కువ వినోదాన్ని ఇస్తుంది, కానీ మీ ఖర్చులు పెరగడం మంచి గమనించండి. వాదనలు, తగవులు, అనవసరయుతుల తప్పులు ఎంచడం మానండి. మీరు మీ కార్యాలయంలో మంచిగా ఉండాలంటే మీ పనులు కొత్త పద్ధతిలో ప్రవేశపెట్టండి. కొత్త పద్ధతులతో మీ పనులు పూర్తి చేయండి.
ఒకవేళ ప్రయాణం తప్పకపోతే మీతో ముఖ్యమైన పత్రాలన్నింటినీ కూడా తీసుకెళ్లేలాగా చూడండి. అద్భుతమైన శ్రమ సమయానికి మీ కుటుంబ సభ్యుల నుండి తగిన సహకారం అందడం వల్ల కోరుకున్న ఫలితాలు తీసుకొని రాగలవు. ఇంటి పనులు పూర్తి చేయడంలో పిల్లలు మీకు సహాయపడతారు. ప్రేమ అనే అందమైన చాక్లెట్ను ఈరోజు మీరు రుచి చూడనున్నారు. మీరు ఒక మంచి పెద్ద పనిలో భాగమవుతారు. అది మీకు ప్రశంసలు, రివార్డులు తెచ్చిపెడుతుంది. ఈరోజు మీ కొరకు మీ సమయాన్ని కేటాయించుకుంటారు. కానీ కొన్ని అత్యవసర కార్యాలయ పనుల వల్ల మీకు ప్రణాళికలు విఫలం చెందుతాయి. జీవితంలో ఎత్తుగల పనులు పంచుకోవడానికి వారితో సన్నిహితమైన సహకారాన్ని అందిస్తూ పనిచేయండి. ఆఫీసులో మంచి మార్పును అనుభూతి చెందనున్నారు. పని పట్ల విధేయత, పనులు జరిగేటం చూడడంలో మీ సామర్థ్యం మిమ్మల్ని గుర్తు చేలా చేస్తున్నాయి. ఒక స్నేహితుడు లేదా స్నేహితురాలు మీ విశాల భావాలను, ఓర్పును ప్రదర్శించడం జరగవచ్చును. మీ విలువల్ని వదులుకోకుండా జాగ్రత్త పడండి. ఇంకా ప్రతి నిర్ణయం తీసుకునేటప్పుడు సహేతుకంగా ఆలోచించి ముందడుగు వేయండి. అసలు అనుకోని మార్గాల ద్వారా అర్చించగలుగుతారు. మీ ప్రేమైన వ్యక్తిని ఏమీ కఠినంగా మాట్లాడడానికి ప్రయత్నించకండి. ఈరోజు మీ పొందిన విజ్ఞానం సహ ఉద్యోగులతో పనిచేసేటప్పుడు సమానులుగా ఉంచుతుంది. ఈ రాశికి చెందిన వారు మీ గురించి మీరు కొద్దిగా అర్థం చేసుకుంటారు. మీరు ఏమైనా పోగొట్టుకుంటే మీరు మీ కొరకు సమయాన్ని కేటాయించుకొని మీ వ్యక్తిత్వాన్ని వృద్ధి చేసుకోండి. వినోదం, కులాసాలు, సరదాలు నిండే రోజు. మీరు ఎక్కడ, ఎలా, ఎంత ఖర్చు పెడుతున్నారని తెలుసుకొని దానికి తగ్గట్టుగా వ్యవహరించాలి. లేనిచో భవిష్యత్తులో తిరిగి ఆ విషయాలకి ఖర్చు చేయవలసి ఉంటుంది. మీ కుటుంబానికి మాటల్లోనూ రాతల్లోనూ వాట లేకుండా సందేశాలు పంపించడం ద్వారా వారి పట్ల మీరు ఎంతో జాగ్రత్త, శ్రద్ధ తీసుకుంటారో తెలియచేయండి. వారి సంతోషాన్ని రెట్టింపు చేయడానికే కదా వారితో కొంత నాణ్యమైన సమయం గడపండి. శుభరాశికి ఆదివారం నాడు ఆరోగ్యం, ప్రేమ వ్యవహారాల్లో, వృత్తి, వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయని సంపద కుటుంబం అంతగా అనుకూలంగా లేదు. వృషభ రాశి వారికి సోమవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 8. పరిహారం వచ్చి మీ ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి ఒక తెల్లటి థ్రెడ్లో ఏకముఖి రుద్రాక్షను వేసుకోండి. కాబట్టి ఈ రోజున మీరు ఏదైనా కొన్ని పనుల ద్వారా సంబంధించినటువంటి ప్లాన్లు ఏమైనా వేసుకుంటే ఈ రోజున సెట్ అవుతాయని చెప్పుకోవాలి. అలాగే మీరు మీ ఖాళీ సమయాన్ని ఏదైనా కానీ గుడిలో కానీ, గురుద్వారాలో కానీ, ఆధ్యాత్మిక ప్రదేశాల్లో కానీ చక్కగా గడుపుతారు. అలాగే అనవసర సమస్యలకు, వివాదాలకు ఈ రోజున చాలా దూరంగా ఉంటారు. బంధువులు ఈరోజు మీ వైవాహిక జీవితపు ఆనందానికి కొన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టవచ్చు. కాబట్టి కొంచెం మీరైతే ఈ విషయం పట్ల జాగ్రత్తను తప్పకుండా వహించాలి. అలాగే చూసుకున్నట్లయితే ఈరోజు మీకు పూర్తిగా హుషారుగా, శక్తివంతంగా ఉంటారు. ఏ పని చేసుకున్న సాధారణంగా మీరు చేసేటువంటి పని కంటే కూడా సగం సమయంలోనే రేపటి రోజున మంచిగా పూర్తి చేస్తారు. మీ డబ్బులు ఎక్కడ ఖర్చు అవుతున్నాయో తప్పకుండా తెలుసుకోండి. లేకపోతే రాబోతున్నటువంటి రోజులలో మీకు కాస్త ధనానికి సంబంధించినటువంటి సమస్యలు తలెత్తవచ్చు. అలాగే మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం కూడా మిమ్మల్ని కాస్త టెన్షన్కు గురి చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి కొంచెం ఏదైనా చిన్నపాటి అనారోగ్య సమస్యలు చోటు చేసుకున్నప్పుడే కొంచెం నిర్లక్ష్యంతో కాకుండా వైద్యుని సంప్రదించండి. అలాగే వ్యక్తిగత బంధుత్వాలు కాస్త సున్నితంగా, ప్రమాదకరంగా మారబోతున్నాయి. మీరు మీ లోపాలను సరిచేసుకోవాల్సి ఉంటుంది. దానికి మీరు మీ కొరకు సమయాన్ని తప్పకుండా కేటాయించుకోవాల్సి ఉంటుంది. ఈ రోజున మీ జీవిత భాగస్వామి మీకు తమలో ఉన్నటువంటి చెడ్డ కోణాన్ని చవి చూపించి కాస్త నరకం చూపించినటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అంటే దాని వలన, అంటే బంధుమిత్రుల వలన కొంచెం ఏదైనా మాట పడవలసిన అవసరం అయితే ఏర్పడినప్పుడు అవి మీలో ఉన్నటువంటి కొంచెం ఏదైనా ఆమె బాధపడడానికి కారణమైనటువంటి వారి ముందు కొంచెం మాట్లాడి మిమ్మల్ని ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నిలబెట్టవచ్చు. కాబట్టి జాగ్రత్త వహించండి. అలాగే మీ మీద నమ్మకాన్ని ఎప్పుడు కూడా పోగొట్టుకోకుండా దృఢంగా, ఏదైనా సమస్య వస్తే కొంచెం నిరాశ, నిస్పృహలో లోనవ్వకుండా ధైర్యంగా ఉండండి. అలాగే రేపటి రోజున మీరు దూర ప్రాంతాలకు వెళ్ళాల్సి వస్తే రోజు వైర వేసుకోవాలి. బిజీగా ఉండడం తప్ప ఆరోగ్యం అంతా కూడా మంచిగా బాగుంటుంది. అలాగే ఈ రాశిలో ఉన్నవారు తమ వ్యాపారాన్ని విదేశాలకు వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. వారికి ఆర్థికంగా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. ఇంట్లో వయసు మీరినటువంటి ఒక ఆరోగ్యం మీకు కాస్త ఆందోళన కలిగిస్తుంది. అలాగే మీరు మీ ప్రియమైన వారితో బయటికి వెళ్ళి సరదాగా ఎవరైతే గడపాలని చెప్పి అనుకుంటారో వారు వస్త్రధారణ పట్ల జాగ్రత్త వహించండి. లేకపోతే మీ ప్రియమైన వారి కోపానికి కాస్త గురయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఇక ఈరోజు మీకు అంతా బాగుంటుంది. ఇతరులతో కలిసి మీరు సమయాన్ని కూడా గడుపుతారు. అలాగే ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో చక్కగా సమయాన్ని కూడా గడుపుతారు. అలాగే బయట ఆహారం తీసుకోవడం వల్ల కొంచెం మీరు
ఉదర సంబంధిత వ్యాధులను తప్పకుండా ఎదుర్కోవాల్సి అన్న అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి బయట ఆహారానికి కాస్త దూరంగా ఉండడమే మీకు అన్ని విధాలుగా బాగుంటుంది. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.